నింబాద్రి లక్ష్మీనరసింహస్వామి వారి జాతరకు వచ్చేస్తున్న భక్తులందరికీ స్వాగతం అండి. భీమవరం పోలీసు ఆర్మూర్ సబ్ డివిజన్ పోలీసు నిజామాబాద్ పోలీస్ కమిషనర్ గారు కూడా ప్రతి ఒక్కరికి స్వాగతం. నింబాద్రి లక్ష్మీనరసింహస్వామి జాతర 15వ తారీఖు నిన్న 11వ తారీఖు నాడు కళ్యాణం జరిగింది. 15వ తారీఖు నుండి 17వ తారీఖు వరకు ముఖ్యమైన జాతర జరిగింది. ఈ 15వ తారీఖు నాడు రథోత్సవం ఉంటుంది. కార్తీక పౌర్ణమి రథోత్సవం ఉంటుంది. మెయిన్ జాతర అనేది ముఖ్యమైనది. ఈ ప్రజలందరూ భక్తులందరూ కూడా 15వ తారీఖు నాడు జాతరకు ఇచ్చేస్తారు. వచ్చే భక్తులందరికీ ముఖ్యమైన సూచనలు ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఈ జాతర మొత్తం అనేది మన ఆర్మూర్ ఏసీపీ సార్ గారి ఆధ్వర్యంలో జరుగుతుంది. మొత్తం 250 నుండి 300 మంది పోలీసు సిబ్బందితో జాతర బందోబస్తు అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సిపి గారి మొత్తం ఒక ఏసీపీ 6 సిఓ 12 మంది ఎస్ఐలతో 300 వరకు సిబ్బందితో జాతర చేస్తారు. జాతర మొత్తంలో ఒక 50 సీసీ కెమెరాలు ఏర్పాటు. జాతర గుట్ట దగ్గర ఒక 20 సీసీ కెమెరాలు, మధ్య గుట్ట కింద 10 సీసీ కెమెరాలు, భీమవరం పట్టణంలో 20 సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి గుట్టపైకి ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే గుట్టపైకి ఇలాంటి 2 వీలర్స్ 15వ తారీఖు 14వ తారీఖు సాయంత్రం నుండి ఈ జాతర ముందు రోజు కార్తీక పౌర్ణమి ముందు రోజు నుండి సాయంత్రం నుండి గుట్టపైకి ఎలాంటి 2 వీలర్స్ కానీ 4 వీలర్స్ కానీ వెహికల్స్ కానీ అలో చేయడం. ఈ వచ్చిన వాహనాలన్నింటినీ కింద గుట్ట దగ్గర కింద పార్కింగ్ ప్లేస్ 2 వీలర్స్ కానీ 4 వీలర్స్ కానీ పార్కింగ్ ప్లేసెస్ ఏర్పాటు చేయడం. ప్రతి ఒక్కరూ ఆ 2 వీలర్స్ 4 వీలర్స్ పార్కింగ్ ప్లేస్లను ఏర్పాటు వాళ్ళు పార్కింగ్ చేసుకోవాలి. ఒక సిస్టమేటిక్ ఒక పద్ధతి. ఒకసారి ఒక వెహికల్ ఎక్కడున్నా కూడా వెహికల్ తీసి బయటికి వెళ్ళేలాగా ఒక క్రమ పద్ధతిలో అందరూ పార్కింగ్ చేసుకోవాలి. ఈ విక్రయ కేంద్రాలు షాప్స్ పెట్టుకుంటారు. చిన్న చిన్న షాప్స్ పెట్టుకున్నారు. ఎవరు రోడ్డుపై వీటిలో బ్లాక్ టాప్ రోడ్డుపైకి ఎవరు రావద్దు. ప్రజలు నడిచే ప్రతి మార్గాన్ని కూడా ఈ షాపుల వాళ్ళు ఎలాంటి అంతరాయం లేకుండా వాళ్ళు షాపులు ఏర్పాటు చేస్తారు. ఈ జాతరలో ఒక 6 అవుట్ పోస్టులను ఏర్పాటు చేస్తారు. గుట్ట చుట్టూ ఒక 6 అవుట్ పోస్టులు. ఎవరికైనా ఎలాంటి సమస్య వచ్చినా ఎక్కడ వచ్చినా దగ్గరలో ఒక అవుట్ పోస్ట్ ఉంటే అవుట్ పోస్ట్లో వాళ్ళకి ఏ సమస్య ఉందో వాళ్ళు చెప్పాలి. అలాగే భక్తులు జాతరకు వచ్చే భక్తులు ఎలాంటి విలువైన వస్తువులను కానీ ఆభరణాలను రైతులు వస్తుంది కొంచెం వాళ్ళు ఉన్నప్పుడు ఇంటి దగ్గర భద్రపరుచుకుంటారు. అపరిచిత వ్యక్తులతో కొంచెం జాగ్రత్త వహించి దర్శన సమయంలో ప్రతి ఒక్కరు క్యూ లైన్ పాటించాలి. ఎలాంటి అంతరాయం లేకుండా ఓపికతో కొంచెం సమయం అటు ఇటు అయినప్పుడు ఓపికతో భక్తులు దర్శనం చేసుకోవాలి. ఎవరైనా అనుమానిత వ్యక్తులు కానీ అనుమానిత వస్తువులు కానీ కనిపించిన దగ్గరలో ఉన్న పోలీసు సిబ్బందికి సమాచారం ఇవి అయిన తర్వాత ఇంకా ఎలాంటి సందర్భం అయినా ఇంకెలాంటి సిచ్యువేషన్ వచ్చినా ఏమైనా సమస్య అనేది అక్కడ కనపడుతుంది. పర్టికులర్గా స్టేషన్ భీమవరం పోలీస్ స్టేషన్ నెంబర్, అలాగే ఎస్ఐ 87-126 59-866 ఒకటి, సిఐగా 4 నెంబర్ 87-129 56 59 855 865 నెంబర్ 4 నెంబర్ లేదంటే డైల్ 100 ఇమీడియట్గా స్పందిస్తాం. పెట్రోలింగ్ పార్టీస్ గ్లూకోడ్స్ కూడా పెట్రోలింగ్ పార్టీస్ కూడా ఇప్పటికప్పుడు 5 పెట్రోలింగ్ పార్టీలు కూడా ఎప్పటికప్పుడు తిరుగుతాం. 5 అసలు పెట్రోలింగ్ ఓకే. ఇంకా ఏమన్నా వెంకటేశ్వర జే వెంకటేశ్వర రెడ్డి మఫ్టీలో ఉంటారు. ఇప్పటికప్పుడు మఫ్టీ తీసుకుంటుంది.